Hi, hello guys, welcome back to my channel. I'm back with one more video. చూస్తుంటేనే నోరూరిపోతుందా మీకు? అదేంటో కాదండి, మన ఫిష్ కర్రీ. లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దామా? వన్ బై వన్ చూసేసేయండి. అవన్నీ రెడీ చేసుకొని సిద్ధంగా ఉంచుకున్న తర్వాతకి మనం ఏం చేయాలో తెలుసా? ఫిష్కి కొంచెం మేకప్ వేసి ముందుగానే రెడీ చేసి ఉంచాలన్నమాట. లైక్ పసుపు, కారం, ఆనియన్స్, వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి. సో ఇప్పుడు వచ్చేసి దానికి కావలసిన టచ్అప్ పౌడర్ రెడీ చేసుకోవాలి. ఏంటనుకుంటున్నారా? అదే అండి, మనం మెంతులు వేపుకొని పౌడర్ చేసేసి మంచిగా పక్కన పెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి. లాస్ట్లో టచ్అప్ అవసరం కదా దేనికైనా. సో అలా అనమాట. సో అలా ఒక ప్యాన్ పెట్టేసి ఆల్రెడీ మనం మేకప్ చేసిన ఫిషెస్ అన్నీ పొయ్యి మీద స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు ఒక్కొక్క ఐటెం దాంట్లో వేయాలన్నమాట. ఇప్పుడు మనిషిని కూర్చోబెట్టి మేకప్ ఎలా వేస్తామో వీటికి కూడా అంతే. అన్నీ వేస్తే కానీ వాటి రుచి, సువాసన అన్నీ ఆస్వాదించలేం. నాకు ఇప్పుడు చెప్తుంటేనే మళ్ళీ నోరూరిపోతుందండి, అంత టేస్టీగా కుదిరింది. వై? బికాస్ దీంట్లో మనం ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసాం. అదేంటనుకున్నారా? మ్యాంగో వల్ల దాని పులుపు ఇంకా ఎన్హాన్స్ అయిపోయిందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. సో అలా కొంచెం చింతపండు రసము అలా కొంచెం సేపు అయ్యాక అది కొంచెం ఉడకబట్టనిచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేయాలి. మామిడికాయ ముక్కలు అన్నీ వేసాక బాగా కదపాలి. అది గరిటెతో కలపొద్దండి, గరిటెతో కలిపితే విరిగిపోతాయి అన్నమాట. సో అందుకని చేతితో మెల్లగా షేక్ చేస్తూ ఉంటే బాగుంటుంది. దీనికి ఎప్పుడైనా కానీ మంచిగా పెద్ద వెడల్పు వాటి బాండి తీసుకుంటే, అంటే ఫిష్కి సపరేట్గా దొరుకుతాయి కదా, అలాంటి ప్యాన్స్ తీసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. ముక్క విరగదు, టేస్ట్ కూడా బాగా అవుతాయి. ఇప్పుడు మిడిల్లో కొన్ని ఐటమ్స్ వేస్తూ ఉండాలి. కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీ మనం ముందే తాలింపులో వేసామనుకోండి, అవి కూరంతా అయిపోయేలాకి ఇంకోలాగా అయిపోతుంది. సో మధ్యలో వేస్తూ ఉంటే వాటి ఫ్లేవర్ అనేది ఇంకా బాగా పడుతుంది. సో అలా వేసి మధ్యలో కలుపుతూ లాస్ట్కి మన టచ్అప్ పౌడర్, దట్ ఈస్ మెంతుల పొడి వేసి 5 minutes ఉంచి దించేస్తే అదిరిపోయే కూర రెడీ అయిపోతున్నా. మంచిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసి ఎంజాయ్ చేసుకోండి. దాని నెక్స్ట్ డేకి మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది కర్రీ. సో ఇది అందరు ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాచులర్ స్టైల్ ఫిష్ కర్రీ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.